హలో, పైరసీ అనేది ఇట్ ఈస్ ఏ థెఫ్ట్, ఇట్ ఈస్ ఎ క్రైమ్. సో పైరసీ అనేది ఈ సముద్ర దొంగతనాలతోని అట్లా మొదలైంది, అది పైరేట్స్ అని. సో ఇప్పుడు ఎనీథింగ్ స్టీలింగ్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ ఎ పైరసీ. సో ఈ మధ్య ఈ ఆన్లైన్ పైరసీ అనేది చాలా వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఒకప్పుడు ఈ మ్యూజిక్ మొత్తము ఇవే కాపీ కొట్టేసి వేరే వాళ్ళకి అమ్మేది. ఇంటర్నేషనల్లీ ఇట్ వాస్ దేర్ అండ్ అల్టిమేట్లీ కొన్ని లాస్ వచ్చేసి అది కూడా బంద్ చేయించేశారు, ఆర్ అట్లీస్ట్ కేసెస్ పెడుతున్నారు. ఇప్పుడు రీసెంట్లీ ఏంటి అని అంటే, రీసెంట్లీ కాదు, లాస్ట్ 15 ఎప్పుడైతే ఇంటర్నెట్ అండ్ టెక్నాలజీ పెరిగిందో సినిమాను ఆన్లైన్లో రిలీజ్ చేయడము, సమ్టైమ్స్ ఎట్లో లీక్ అవుతుంది, అది మరి ఎవరు లీక్ చేస్తున్నారో తెలియదు. సో సమ్టైమ్స్ సేమ్ డే, సమ్టైమ్స్ 1 డే ఇన్ అడ్వాన్స్ కూడా ఇలాంటివి వచ్చేస్తున్నాయి. ఈ మధ్య ఈ ఐబొమ్మ అనే ఒక ఛానల్, రవి అనే ఒక అబ్బాయి ఛానల్, అది చాలా పాపులర్ అయిపోయింది. ముఖ్యంగా తెలుగు సినిమాలంతా మ్యాక్సిమం వచ్చేస్తున్నాయి ఆన్లైన్లోనే. సో జనాలు కూడా చూస్తున్నారు. ఈ మూవీస్ చాలా పెద్ద పెద్ద మూవీసే ఈ మధ్య చేస్తున్నారు. అయితే ఇక్కడ 2 ఇష్యూస్ ఏంటి అంటే, పాపులారిటీతో పాటు ఇప్పుడు ఈ మూవీస్ ఇంక్లూడింగ్ పుష్ప 1, 2 లాంటి RR లాంటివి కూడా అవి ఐబొమ్మ ఛానల్ లోపల వచ్చాయి. దీంతో వీళ్ళ ప్రాఫిట్స్ ఏం తగ్గలేదు. అంటే ఇప్పుడు పుష్ప 2 లోపల దాదాపు హైయెస్ట్ అని వరల్డ్లో మన తెలుగు మూవీలో 2000 crores అట్లా వచ్చింది అని అన్నారు. అంటే ఈ ఐబొమ్మ చేయబట్టి 2000 crores ఎంత వాళ్ళకి ప్రాఫిట్స్ తగ్గినాయి. ఈ ఐబొమ్మతో రియల్ ఇంపాక్ట్ ఎంత ఉంటుంది ఒకటి తెలుసుకోవాలి. పైరసీని సపోర్ట్ చేయట్లేదు, బట్ పైరసీ అనేది ఇప్పుడు ఇందిరాగాంధీ అంది ఒకసారి, కరప్షన్ అనేది పార్ట్ ఆఫ్ ద లైఫ్ అని. తను మరి కరప్టెడా ఎట్లా అనేది ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ద పొలిటిక్స్, బట్ కరప్షన్ ఈజ్ కొన్ని మన ప్రపంచం లోపల ఎప్పటి నుంచో వస్తున్నాయి. చిన్నపిల్లలకు చాక్లెట్లు ఇస్తామని చెప్పి అన్నం తినడం దగ్గర నుంచి పనులలో కూడా అవుతున్నాయి. అది ఎంతవరకు మనం సపోర్ట్ చేయాలి, ఎంతవరకు అపోజ్ చేయాలనేది. లాస్ వచ్చాయి కాబట్టి లా విల్ టేక్ ఇట్స్ ఓన్ యాక్షన్, ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. ఇప్పుడు ఈ పైరసీ కూడా అలాగే ఉంది. బట్ ఈ పైరసీ లోపల ఒక పర్టికులర్ పర్సన్, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ప్రూవ్. అల్టిమేట్లీ కొన్ని సిడిషన్ కేసెస్ అయితే ఏ విధంగానో చాలా వరకు ప్రూవ్ చేయలేకపోయారో, 99% సిడిషన్ కేసెస్ ప్రూవ్ చేయలేకపోయారు. అదేవిధంగా పైరసీ కూడా కొంత ఇబ్బంది పెట్టవచ్చు, జైల్లో వేయవచ్చు. బట్ అల్టిమేట్లీ ఈ చట్టంలో ఉన్న లూప్ హోల్స్ని తీసుకొని వాళ్ళు